హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. కోకో ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. లాస్ట్ మంత్ యూఎస్ లో థియేటర్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ $7 మిలియన్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎగ్జాక్ట్ గా 6.7 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే జస్ట్ యావరేజ్ గా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ యాపిల్ టీవీలో రెంట్ కి స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా, ప్లాట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అలాగే ఒక్క లైక్ చేసుకోండి. డైలీ మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. జస్ట్ మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అంతే. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక యంగ్ అమ్మాయి ఉంటుంది. తను తన పేరెంట్స్ తో కలిసి ఉండడానికి ఊరు బయట ఉన్న ఒక రెసార్ట్ కి వస్తుంది. తను అక్కడికి వచ్చాక కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. చాలా బ్రూటల్ గా, చాలా వైలెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవేంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లాట్ విన్నాక ఇందులో ఏముంది బ్రో, అన్ని హాలీవుడ్ హర్రర్ మూవీస్ లో ఇలాగే జరుగుతుంది కదా అనుకోవచ్చు. నేను జస్ట్ చాలా సింపుల్ గా చాలా చిన్న స్టోరీ చెప్పా గైస్. మూవీలో ఇంకా చాలా స్టోరీ ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందంటే, నాకైతే పర్లేదు అనిపించింది భయ్య. ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. బేసిక్గా నాకు ఇలాంటి జానర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ సిక్, లాస్ట్ హౌస్ ఆన్ ద లెఫ్ట్, హుష్, ఈ మూవీస్ అన్ని ఈ థ్రిల్లర్ మిస్టరీ జానర్లో తోపు సినిమాలు. ఇప్పుడు ఈ కుక్కో మూవీ ఆ మూవీస్ రేంజ్లో ఉందా అంటే లేదనే చెప్తా. ఎందుకంటే ఇందులో స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కి చాలా టైం తీసుకున్నారు గైస్. అండ్ స్టోరీ బిల్డింగ్ కి కూడా చాలా టైం తీసుకున్నారు. అక్కడే చాలా మంది ఆపేస్తారు. చాలా బోర్ కొట్టేస్తుంది చాలా మందికి. బట్ కొంచెం ఓపికతో ఒక ½ అవర్ చూసారంటే తర్వాత అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ½ అవర్ తర్వాత చాలా ఇంటెన్స్ గా, చాలా క్రీపీగా మారుతుంది. స్టోరీలో పొటెన్షియల్ చాలా ఉంది గైస్, బట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదనిపించింది. జస్ట్ పైన టచ్ చేసి వదిలేసారనిపించింది. చాలా క్వశ్చన్స్ కి ప్రాపర్ ఆన్సర్ కూడా ఇవ్వలేదనిపించింది. డీటెయిలింగ్ అండ్ క్యారెక్టర్స్ ఎమోషనల్ డెప్త్ ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది గైస్. మెయిన్ గా ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని జంప్ స్కేర్ మూమెంట్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బీజిఎం కోసం అయినా ఒక్కసారి చూడొచ్చు గైస్. ఇఫ్ మీకు డీటెయిల్ గా మూవీస్ చూసే అలవాటు ఉంటే ఈ మూవీ మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. బట్ డీటెయిలింగ్ ఏమొద్దు, ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీ మీకు నచ్చుతుంది. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 70%. కొన్ని అడల్ట్ సీన్స్ అండ్ వైలెన్స్ కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ప్రెసెంట్ యాపిల్ టీవీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోతో రెంట్ కి స్ట్రీమ్ అవుతుంది. ఫ్రీగా ఎక్కడ చూడాలో మీ అందరికీ బాగా తెలుసు. సో ఇది కుక్కో మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.